నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లిలో నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. హత్య జరిగి 2 రోజులు గడుస్తున్నా అసలు నిందితులు ఎవరనేది పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. మరోవైపు అనుమానం ఉన్న పలువురు వ్యక్తులను స్టేషన్కు పిలిపించి పోలీసులు విచారిస్తున్నారు. అర్ధరాత్రి రూపారెడ్డి భర్త రాజేందర్ రెడ్డిని హైదరాబాద్లో అదుపులోనికి తీసుకున్న పోలీసులు కొండమల్లేపల్లి సర్కిల్ కార్యాలయానికి తరలించారు. రూపారెడ్డిని సుపారీ గ్యాంగ్తో హత్య చేయించారనే అనుమానాలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ అనుమానాలపై పోలీసులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇదిలా ఉంటే ఈ రోజు నాగార్జున గ్రామర్ స్కూల్ సిబ్బందిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. మొత్తంగా రూపారెడ్డి హత్య కేసులో అసలు మిస్టరీ ఎప్పుడు వీడుతుందని స్థానికులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లిలో నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. హత్య జరిగి 2 రోజులు గడుస్తున్నా కూడా అసలు నిందితులు ఎవరనేది పోలీసుల దర్యాప్తులో ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు ఈ కేసు అనేది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, ఈ మిస్టరీ అనేది, ఈ హత్య వెనుక కూడా కొన్ని పరిచయాలు ఉన్న వాళ్ళే ఈ హత్య చేసినట్లుగా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది ఎంతవరకు నిజం? డీటెయిల్స్ ఏంటి? ఏదైతే నల్గొండలోని కొండమల్లేపల్లికి సంబంధించిన రూపారెడ్డి హత్య కేసులో ఇంకా ట్విస్ట్ వీడలేదు. పోలీసులు అయితే పలు బృందాలుగా ఏర్పాటు చేసి ఇంకా దీనిపైన వారు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే అనేక అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే రూపారెడ్డి మృతి చెందినప్పుడు ఆమెకు 27 కట్టుపోట్లతో ఆమెకు అత్యంత కిరాతకంగా చంపినట్లు పోలీసులు గుర్తించారు. ఇదంతా కూడా ఏదైనా పాత కక్షల నేపథ్యమా, ఆర్థిక లావాదేవీల విషయంలో తెలిసిన వారే ఈ పని చేయించి ఉంటారా అనే కోణాల్లో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ముఖ్యంగా రూపారెడ్డి భర్తతో కూడా మాట్లాడడం జరిగింది. తనని కూడా విచారణ చేశారు. వారి బంధువులు, వారికి కుటుంబ సభ్యులకు దగ్గరగా ఉండేవారు, ఆర్థిక లావాదేవీలు ఉన్న వారందరినీ కూడా విచారిస్తున్నారు. అంతేకాకుండా రూపారెడ్డి పనిచేస్తున్న స్కూల్, ఎవరైతే నాగార్జున గ్రామర్ స్కూల్ ఉందో దానికి సంబంధించిన స్టాఫ్ ని కూడా అన్ని కోణాల్లో కూడా పోలీసులు విచారణ చేస్తున్నప్పటికీ ఇంకా వారికి ఎలాంటి క్లూ దొరకలేదు. కాకపోతే ఇప్పటికే మనకి కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఇదంతా కూడా తెలిసిన వారు చేసిన పనే. ఎందుకంటే ఎక్కడైతే సీసీ కెమెరా లేదో అక్కడి నుంచి వెనుక భాగం నుంచి లోపలికి వచ్చి వారు పొడవటము, ఇదంతా 27 కట్టిపోట్లుగా ఆమెను పొడిచి చంపడం అన్ని చూస్తే కూడా ఎవరో తెలిసిన వారి ద్వారానే జరిగింది. తర్వాత తనని చంపిన తర్వాత కొద్ది దూరంలో కూడా వారు గ్లౌజెస్ కూడా తీసి అక్కడ వేయడం జరిగింది. ఇదంతా కూడా అనుకున్న ప్రకారమే పగడ్బందీ ప్రణాళికలతోనే వీరు హత్య చేశారు. కాబట్టి దీని వెనుక తెలిసిన వారి కుట్రే ఉంటుంది. ముఖ్యంగా వీరికి ఉన్న ఎలాంటి ఆర్థిక లావాదేవీల విషయం కానీ సంబంధాలన్నీ కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే వెనుక సైడ్ నుంచి వెళ్తున్న ఒక వ్యక్తి, రెడ్ కలర్ షర్ట్ వేసుకొని వెళ్తున్న వ్యక్తి కూడా అనుమానాస్పదంగా సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వడంతో తనకు సంబంధించిన వివరాలు కూడా సేకరిస్తున్నారు. కానీ పోలీసులకు ఇది ఒక ఛాలెంజ్ గా మారింది. ఇప్పటికి కూడా రూపారెడ్డి హత్య మిస్టరీ విడకపోవడంతో పోలీసులపై మరింత ఒత్తిడి పెరిగింది. అసలు ఈ హత్యకు పాల్పడిన వారు ఎవరో వారిని గుర్తించి వెంటనే చెప్పాలనే డిమాండ్ కూడా వస్తుంది. ఎందుకంటే ఒక ప్రిన్సిపల్ ని ఈ విధంగా అత్యంత పాశవికంగా చంపితే కూడా ఇప్పటికి కూడా పోలీసులు ఎలాంటి క్లూ లభించకపోవడం, దీనిపైన గట్టిగా పోలీసులు ఆరా తీయాలి. దీనికి సంబంధించిన బాధితులను కఠినంగా శిక్షించాలని ప్రజల నుంచి స్పందన వస్తుంది. ఎందుకంటే అత్యంత కట్టుదిట్టమైన ప్రాంతంలో ఉన్న రూపారెడ్డి ఇంట్లో కూడా వెళ్ళి ఈ విధంగా చంపారంటే దీని వెనుక కుట్రకోణం దాకా ఎవరెవరు భాగస్వాములు, ఎవరెవరికి దీంట్లో భాగస్వాములు ఉన్నాయి, ఇది నిజంగా వాళ్ళే వచ్చి చంపారా లేదంటే ఇది ఎవరు బయట వ్యక్తుల ద్వారా వాళ్ళు పంపించారా అనే కోణంలో కూడా పోలీసులు అయితే ఆలోచిస్తున్నారు. ఏది ఏమైనా ఇంకా రూపారెడ్డి హత్య ఇంకా మిస్టరీగానే మారిపోయింది. పోలీసులు అయితే 6 బృందాలుగా ఏర్పడి ఈ యొక్క హత్యకు సంబంధించిన పూర్తి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. శశిరేఖ. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చంద్రశేఖర్.